అందుకుంటారు అనేది వేదాలలో చెప్పబడినది. అయితే అత్యధిక స్త్రీలు మరణాలు అత్యంత దారుణ విషయం. ఈ వివక్షత అనేది చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే మొదలవుతుంది. గణాంకాల ప్రకారం 100 మంది మగపిల్లల 108 మంది ఆడ శిశుల జన్మించగా వాళ్లకు 5 సంవత్సరాల నుంచి సరిగా ఆ ఆడపిల్లలు సంఖ్య 87కి తగ్గడం సమాజంలో మహిళల మీద జరిగే దారుణాలకు నిదర్శనం. మహిళల ఉన్నతి కోసం ప్రభుత్వం అనేది చర్యలు తీసుకున్నది. వాటిని ఆచరించవలసిన మనం వాటిని పాటించకపోవడం వలన సమస్య అక్కడే ఉన్నది. మొదటి మన ఇంట్లో మార్పు వస్తే సమాజంలో మార్పు వస్తుంది. మగపిల్లల సమానంగా ఆడపిల్లలను పెంచడం, వారి అవసరాల పట్ల సానుకూలంగా ఉన్నప్పుడే సమాజంలో మార్పు సాధ్యం. దీనికోసం ప్రభుత్వం మహిళలు పిల్లల అభివృద్ధి కోసం చర్యలు చేపట్టింది. బాల్య వివాహాలను రద్దు చేసి కనీస వివాహ వయో పరిమితిని విధించినది. భ్రూణ హత్యల నివారణ చట్టం చేసింది. స్త్రీల కోసం ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసింది. అంగన్వాడీలు, బాలవాడీల ద్వారా మహిళల సంరక్షణ చర్యలు చేపట్టింది.